దక్షిణాదికి ముందుంది ముప్పు. అబ్బో ఎట్లా ప్రేమ పొంకొచ్చిందయ్యో నీకు దక్షిణాది మీద. నీకు దక్షిణాది మీద ప్రేమ బాగానే పొంకొచ్చింది. తెలంగాణ అంటే నిమిషం పడదు. చంద్రబాబు నాయుడు దేనికి చేయకూడితే దానికే చేయకూడతావు. చంద్రబాబు నాయుడు ఎవరిని చూపించి ఏది పలుకు అంటే నువ్వు గదే పలుకుతావు. ఎట్లెట్ల ఈ దక్షిణాది మీద ప్రేమ పొంకొచ్చాయ్యా నీకు? సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరాభవాలు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి కూడా అనుభవంలోకి వస్తున్నాయా? కేంద్ర పెద్దలు మితిమీరిన విశ్వాసంతో వ్యవహరించడం వల్ల గతంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించిన మహిళా బిల్ రిజర్వేషన్ కూడా శుక్రవారం నాడు లోక్సభలో వీగిపోయింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఏదో ఒక మ్యాజిక్ చేయపోతారా అని ఎన్డీఏ ఎంపీలు ఆశపడ్డారు. అంతకు మించి వారికి ఏమీ తెలియదు. అంతా ఈయనకే తెలుసా, మొత్తం ఈయనకే తెలుసు సర్వం. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పెద్దలు తమ నిబద్ధతను వివరించి ఉండాల్సింది. అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెరుగుతాయని చెప్పి ఆ మేరకు బిల్లులో మార్పులు చేసి ఉండవలసింది. ఇప్పుడు ఈయనేదో చెప్పినట్టుగా మనం రోజు చెప్తాను, అఖిలపక్షాన్ని కూర్చోబెట్టి ఏవేవైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలను తీరిస్తే ఆ అనుమానాలు ఎగిరిపోయి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని ఈ మీరు తీసుకొచ్చిన మహిళా బిల్లుకు, డీలిమిటేషన్ బిల్లుకు ఏకకాలంలో మద్దతు తెలిపేటోళ్ళు. అది అందరు చెప్పిందే, నువ్వు పెద్ద కొత్తగా రాసుకొచ్చింది ఏం లేదు. కొత్త పలుకులో రాధాకృష్ణ గారు ఏమున్నదని సగం పేపర్ నీకే రాసుకొచ్చినావు. నీ ఆలోచనలు మాకు తెలియనియా? నీ ఈర్ష్య మాకు తెలియందా? ఇక్కడ బీఆర్ఎస్ను, తెలంగాణను నష్టపరిచే విధంగా నీ రాతలు ఉంటాయి. అటు చంద్రబాబు నాయుడిని పొగిడే విధంగా, జగన్ని లేపే విధంగా నీ రాతలు, మాటలు ఉంటాయి.